తిరుగుతున్నాయి ఆటోలు బాగానే తిరుగుతున్నాయి. పెంచారా? ఈ లాట్లు ఎన్ని ఉన్నాయినా? ఒక లాటు 14x12 వేసావా? 12 లేవు. ఈ 11 సార్, లాస్ట్ 12. ఇవన్నీ 14 వరుసలు. 14x11 వేద్దాంలే. అదేరా 4 10లా? 10 సార్. 4 10 40. ఇవి 36. ఇంకా 8 8 అది 8 2 ఉంటాయి పైన 10. అట్టయినా 227 వస్తున్నాయి. 10 అంటే సార్ అవి 35 వస్తాయి సార్. ఎట్లా కింద? సరే 35 లేబ్బా, నీ మాట ప్రకారం పోదాం. 150 కట్టింటూ 35. ఇంకా చెప్పు, నువ్వే చెప్పు ఎన్ని తగ్గించు అన్ని తగ్గి. ఇవి అయితే 151 కదా. 11 వరుసలు ఇవి లోపల. ఇవన్నీ 14 వరుసలు. 14 వరుసలు 12 వరుసలు చూడమ్మా. 12 అంటా ఉన్నాడు. లోపలికి 7 7 14 వేసినాడు. అట్లంటే అన్ని తీయాల్సి వస్తుంది బయటికి. నువ్వు సిద్ధమంటే దేనికైనా ఇబ్బంది ఏం లేదు మరి. చూడు వాళ్ళు కౌంట్ చేసి వరుసలు వేయించుకోవాలి జాగ్రత్తగా. ఆషామాషి కాదు కదా, పబ్లిక్తో ఇది రిలేషన్. కరెక్ట్గా ఈ పని చేయాలా. ఎవరండి? ఆరయ్య ఎవరు? కేసు రాసేది ఎవరు? సిఎస్డి మీరేనా? కేసు రాసి 179 ఈ మిషన్లో ఉంది. దాదాపు 50 బ్యాగుల దాకా ఎక్స్ట్రా ఉన్నాయి. గోధుమ పిండి ఎంతయా? కొట్టేశారా? మరి ఉంది కదా. పబ్లిక్ ఇస్తున్నారా లేదా? మొత్తానికి పబ్లిక్ ఇవ్వకుండా వాడు ఈ మిషన్లో ఇచ్చినట్టు కొట్టేస్తున్నాడు. ఏం నర్సారెడ్డి, ఏమో బా స్టాక్ ఎక్కువ ఉంది కదా. 5-6 మూటలు అంటే సరే, మరి 50 మూటలు తేడా వస్తా ఉంటే గోడ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది అంటే ఎట్లా? గోధుమ పిండి లేదు నీ దగ్గర? మిల్లు ఉండాలా? జీరో ఉండాలా? ఉంది. మొత్తం ఇచ్చేసినట్టు ఉంది. లేదంటే ఎట్లా? ఇప్పుడు మన కళ్ళకు కనపడేటే కదా. మీరు అదంతా మాట్లాడితే ఎట్లా? రాయండి. ప్లస్ తర్వాత జేసీ గారు కోర్టులో చెప్పుకుంటారు. ఇది కూడా జీరో ఉండాలి. వీటు జీరో. అన్ని జీరో పెట్టారు. ఆటో జీరో అంటే ఇట్లా అబ్నార్మల్ చేస్తే ఎట్లా బా? చూడండి, ఫార్మాలిటీస్ పిలిపించి పంచనామా చేసి రాయండి, కేసు రాయండి. ఏమైనా అమ్ముతా ఉంటారా బయటికి? ఆయన ఉన్నాయి మరి, ఎక్స్ట్రా ఉన్నాయి 50 బ్యాగులు. డబ్బులు ఇచ్చేస్తున్నారా? తీసుకోకుండా డబ్బులు తీసుకుంటున్నారా? ఏమేమి ఇస్తున్నారమ్మా? గోధుమ పిండి ఇస్తున్నారు. ఇచ్చారా? ఎంత తీసుకుంటున్నారు గోధుమ పిండికి? చెక్క పంచదారకు 16 రూపాయలే. గోధుమ పిండి 16 రూపాయలు, పంచదార 17 రూపాయలు. అంతే ఇవ్వండి. చిల్లర పెట్టుకోండి. ఎక్కువ లేదు, మీరు చిల్లర ఇచ్చేయండి. వాళ్ళు ఎంతమంది కానీ ఇస్తారు? మనం ఒక్కరమే కదా, ఒక్కరం చిల్లర తీసుకోవడం సరిపోతుంది. అందరు చిల్లర తీసుకోవడం, అందరికి చిల్లర ఇవ్వాలంటే కష్టం కదా.